Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashok IAS Circle, Ashok Nagar X Road, Hyderabad and Vijayawada. సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తెలుగు మీడియం రాసే వారికి మేము ఇచ్చే మెటీరియల్ చాలు సరిపోతుంది. మేము ఇచ్చే మెటీరియల్, మేము చెప్పే పుస్తకాలు, మేము చెప్పే బుక్స్. అంటే తెలుగు మీడియంలో మీకు ఏం బుక్స్ కావాలి, తెలుగు మీడియంలో మీకు ఏ మెటీరియల్ కావాలి అనేది మేము ఇస్తాం. సో ఈ మెటీరియల్ మేము చెప్పే బుక్స్ బాగా వినండి. మెటీరియల్ మేము చెప్పే బుక్స్ ఈ రెండు చాలు మీరు ఐఏఎస్ అవ్వడానికి. సో తెలుగు మీడియంలో అద్భుతమైనటువంటి మెటీరియల్ ఉంది. మేము ఎప్పటి నుంచో 2012 నుంచి మా విద్యార్థులకు ఇస్తూ ఉన్నాం. ఆప్షనల్ తోటి కూడా కలిపి. సో తెలుగు మీడియంలో సివిల్స్ రాయండి. మెటీరియల్ అందుబాటులో ఉంది. కోచింగ్ ఉంది. మెంటర్‌షిప్ ఉంది. అన్నీ ఉన్నాయి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మెటీరియల్ ఖచ్చితంగా, ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి అసలు మెటీరియల్ ఉందా సార్ అంటున్నారు. సో మా ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్, మేమిచ్చే రిఫరెన్స్ బుక్స్ ఈ మాత్రం మొత్తం మేమే ఇస్తాం. మీరు ఫీజు కడితే మొత్తం రిఫరెన్స్ బుక్స్ కూడా మేమే, మొత్తం రిఫరెన్స్ బుక్స్, మెటీరియల్ మొత్తం మేమే ఇస్తాం మీకు. సో మేమిచ్చే మెటీరియల్, మేము చెప్పే స్ట్రాటజీ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు తెలుగు మీడియంలో సివిల్స్ సాధిస్తారు. ఎలాంటి వాళ్ళైనా సరే సివిల్స్ తెలుగు మీడియంలో సాధిస్తారు. ఎందుకంటే ఇది జనరలైజ్డ్ సిలబస్, దీంట్లో పెద్ద టఫ్ థియరీస్ ఏమి ఉండవు. ఎవరైతే ఐఏఎస్ అవ్వాలి అని, ఎవరైతే జీవితంలో బాగా నలిగి చాలా ఇబ్బంది పడి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి, ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏదంటే ఇదే సివిల్ సర్వీసెస్. ఏ రంగంలో కూడా మనం రాణించలేము. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే దాదాపు మనం 100 కోట్లు ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యే టికెట్ కోసం, మళ్ళీ టికెట్ తెచ్చుకొని గెలవడానికి. అదే ఒక జిల్లాలో ఒకే కలెక్టర్ ఉంటాడు. అదే ఒక జిల్లాలో ఎమ్మెల్యేలు 10 నుంచి 15 మంది ఉంటారు. చూడండి ఎంత ఉందో. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ఐఏఎస్. చిన్న ఎగ్జాంపుల్ చాలు మీకు. ఈ ఎగ్జాంపుల్ దృష్టిలో పెట్టుకొని తెలుగు మీడియమైనా మీరు సివిల్స్ రాయండి. గతంలో 3వ ర్యాంకు, 9వ ర్యాంకు, 36, 55 ఈ ర్యాంకులంతా తెలుగు మీడియం. మొన్న వచ్చిన మా విద్యార్థి ఉదయ్ కృష్ణారెడ్డి 350 ర్యాంక్ ఐపీఎస్. సో వీళ్ళందరూ తెలుగు మీడియం వాళ్ళే. తెలీదు మీకు తెలుగు మీడియంలో సివిల్స్ రాయాలి అని మీకు తెలియదు. బయట మిమ్మల్ని ఎవరు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వమని చెప్తారు మీకు. సో మీకు గ్రూప్ 2 ప్రిపేర్ అయిన ఆ నాలెడ్జ్ మీరు దీని మీద పెట్టండి. ఇప్పుడు ఆ గ్రూప్ 2లో మీకు బాగా బేసిక్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఇప్పుడు కరెక్ట్‌గా నేను చెప్పేదాన్ని కానీ ఫాలో అయితే మీరు ఐఏఎస్ అవ్వచ్చు. ఒక అతి సాధారణ వ్యక్తి కూడా గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళే ఒకే ఒక అవకాశం ఎక్కడైనా ఉందంటే అది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో ఉంది. దాని మీద తెలుగు మీడియం రాయొచ్చు. ఎందుకు తెలుగు మీడియం అని పని కట్టుకొని నేను ఒక ఉద్యమంగా, తెలుగు మీడియం సివిల్స్ అనేది ఒక ఉద్యమంగా చేస్తున్నాను 2012 నుంచి. ఎందుకంటే ఎంతోమంది తెలుగు మీడియంలో సివిల్స్ రాసి ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉంటుంది. ఇంగ్లీష్ రాలేదండి, ఇంగ్లీష్ చదవలేకపోయాము, ఇంగ్లీష్ మీడియం కాదని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను పని కట్టుకొని, ఒడికట్టి ఈ తెలుగు మీడియం సివిల్స్ కోచింగ్ ఇస్తున్నాను. హైదరాబాద్‌లో అశోక్ నగర్‌లో నేను తప్ప కంప్లీట్‌గా మీకు సివిల్స్ తెలుగు మీడియం కోచింగ్ ఎవరు ఇవ్వరు. ఒకవేళ మీరు వెళ్ళినా మీరు మోసపోతారు. అందులో అనుమానం లేదు. మీరు వచ్చే ముందే తెలుసుకొని వచ్చి జాయిన్ అవ్వండి. తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత వేరే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయాం సార్ ఇట్లా ఇంగ్లీష్ మీడియం, ఎంతో మంది నా దగ్గరికి ప్రతి సంవత్సరం ఒక 50 నుంచి 100 మంది ఇట్లా జాయిన్ అయ్యాం సార్, ఇట్లా అయిపోయింది సార్ అని చెప్పి మళ్ళా వచ్చి మళ్ళా నా దగ్గర ఫీజు కట్టి మళ్ళా జాయిన్ అవుతుంటారు. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. తెలుగు మీడియం సివిల్స్ కోచింగ్ ఇచ్చేది నేను మాత్రమే. సో అందుకని మెటీరియల్ ఉంది, స్ట్రాటజీ ఉంది. నేను తెలుగు మీడియంలో రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్‌గా మీకు చెప్తున్నాను. కాబట్టి మా మెటీరియల్ ఇస్తాం. మేము చెప్పే పుస్తకాలు ఇస్తాం. అవైనా మీరు చదువుకొని మీరు ఒకవేళ కోచింగ్‌కి రాలేని వాళ్ళు, మెంటర్‌షిప్‌లో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ఇతర ఎక్కడైనా మెటీరియల్ చదువుతాం సార్ అన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా చెప్పండి మీరు. మీరు రాకపోయినా ఈ విషయాన్ని తెలుగు మీడియంలో సివిల్స్ ఎగ్జామ్ ఉందని చెప్పి మీరు నాకు చేసేదేంటంటే, నేను మీకు ఇన్ని వీడియోలు చేసి ఇంత డెడికేట్ చేస్తున్నారు కదా తెలుగు వాళ్ళ కోసం. మీరేం చేస్తారంటే మీరు ఒక్కొక్కళ్ళు నా వీడియో చూసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు కనీసం 10 మంది కన్నా మీరు రిఫరెన్స్ ఇవ్వండి. తెలుగు మీడియంలో ఐఏఎస్ ఎగ్జామ్ రాయొచ్చు అని. నిజాయితీగా అదొక్కటి హెల్ప్ చేయండి నాకు. 10 మందికి చెప్పండి మీరు సివిల్స్ తెలుగు మీడియం రాయొచ్చు మీకు తెలిసిన వాళ్ళకి. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చెప్పండి మీరు సివిల్స్ తెలుగు మీడియం రాయొచ్చు సార్ ఉన్నారు. ఒక ఐఏఎస్ సర్కిల్ ఉంది, హైదరాబాద్‌లో ఉంది, విజయవాడలో ఉంది, ఆన్‌లైన్ ఉంది, ఆఫ్‌లైన్ ఉంది, మెంటర్‌షిప్ ఉంది అని చెప్పి ఇదొక్క మిమ్మల్ని నేను ప్రాధేయపడుతున్నాను. ఇదొక్క హెల్ప్ చేయండి మీరు తెలుగు మీడియం గురించి మీరు చూసిన వాళ్ళు 10 మందికి చెప్పండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.